హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్లినికల్ డైటీషియన్ పవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే మానస. మ్యామ్, చాలామంది ప్రజలందరూ నమ్మకూడని డైట్ అంటే ఏం చెప్తారు మీరు? నమ్మకూడదంటే కార్బ్స్ ఎనిమీ అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. అన్నం తినకూడదు, మన ఈ ఓట్స్ తినకూడదు, కార్బోహైడ్రేట్స్ అంటేనే ఇట్లా భయపడుతూ ఉంటారు. కార్బ్స్ ఏమి ఎనిమీ కాదు. మన కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, మన బాడీలో ఒకే ఒక ఆర్గాన్ కార్బోహైడ్రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది బ్రెయిన్. ఒకవేళ వాళ్ళు కార్బోహైడ్రేట్స్ తగ్గించారనుకోండి, తగ్గిస్తే ఖచ్చితంగా హెడేక్ లీడ్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ ఆర్ హెల్దీ. మనకు ఓట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, ఫ్రూట్స్, కాంప్లెక్స్ కార్బ్స్లో మనకు వైటమిన్స్, మినరల్స్ కూడా దొరుకుతాయి. ఇవన్నీ మనకు హెల్దీయే. కానీ కార్బ్స్ అంటే ఎనిమీ అని చెప్పేసి వాటిని దూరం పెట్టేసేయడము, అసలు తినకుండా ఉండడం చేస్తూ ఉంటారు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి. అలా చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి హెడేక్ లీడ్ అవుతుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కూడా వచ్చేస్తాయి. లైక్ లెథార్జిక్గా ఉంటారు, ఎనర్జీ అనేది ఉండదు. సో ఇది మాత్రం నమ్మకూడదు. కార్బ్స్ నిజంగా హెల్దీ, మన బాడీకి మంచి చేస్తుంది, ఎనర్జీని ఇస్తుంది, మన బ్రెయిన్ ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రైస్ తినకూడదు, బ్లాక్ రైస్ తినాలి, బ్రౌన్ రైస్ తినాలి, లేదంటే మిల్లెట్ రైస్ తినాలి అంటూ ఉంటారు. అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి మేడం? అంటే వైట్ రైస్ లో లేనిది దీనిలో అంతగా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? సో చూడండి, మనకు వైట్ రైస్ ఇస్ ప్లెయిన్ కార్బ్స్, సింపుల్ కార్బ్స్లోకి వస్తుంది. బ్రౌన్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, మిల్లెట్స్ ఉంటాయి కదా, కొర్రలు, వీటన్నిటిలో మనకు కొంచెం ఫైబర్ అండ్ ప్రోటీన్ దొరుకుతుంది. ఇదేంటంటే మనకు కప్పు రైస్ తిన్నా కూడా ఆకలి సరిపోదు. అదే దానికి బదులు కప్పు మనం మిల్లెట్స్ తిన్నాం అనుకోండి, కడుపు నిండినట్టు అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ ఫైబర్. సో ఇందులో రెడ్ రైస్లో అయితే మనకు యాంథోసైనిన్స్ ఉంటాయి. బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా మనకు కొన్ని ఉంటాయి అన్నమాట. సమ్వాట్ కంపేర్ చేస్తే రైస్ కంటే బ్రౌన్ రైస్, మిల్లెట్స్ కానీ, బ్లాక్ రైస్ మంచిదే. కానీ వైట్ రైస్ తింటూ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇందులో ఉండే ఫైబర్ని మనం వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల కూడా ఇక్కడ ఫైబర్ వచ్చేస్తుంది. రైస్ అవాయిడ్ చేయాలని ఏం లేదు. మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, గట్ హెల్త్ కోసం చూస్తున్న వాళ్ళు లైక్ బ్రౌన్ రైస్కి స్విచ్ ఆన్ అయితే మంచిది. బట్ రైస్ కూడా తీసుకుంటామో, మేము రైస్ తీసుకోకపోతే ఉండలేము అనుకున్న వాళ్ళు రైస్ క్వాంటిటీ తగ్గించేసి వెజిటేబుల్స్, ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ చేశారనుకోండి, అప్పుడు బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కంట్రోల్ పోర్షన్ ఎలా చేసుకోవచ్చు అంటారు? ఓకే, పోర్షన్ కంట్రోల్. సో చాలా మంది దీన్ని ఒక హార్డ్ వర్క్గా చూస్తూ ఉంటారు వెయిట్ లాస్ అవ్వాలనుకుని. సో పోర్షన్ కంట్రోల్లో నేను ఒక చిన్న టిప్ చెప్తాను. అదేంటి అంటే సో ఒక పిడికెడు అన్నం మన చేతి, లేకపోతే కప్స్ కూడా మెజర్మెంట్ పెట్టుకోవచ్చు. కప్స్ అనగానే పెద్ద కప్స్ కాదు, చిన్న కప్, మనకు ఇంట్లో ఐస్ క్రీమ్ కప్స్ లాగా అలా ఉంటాయి కదా, చిన్న కప్ మెజర్మెంట్ తీసుకొని ఆ కప్పు అన్నం, ఒక కప్పుడు అన్నం, అదే కప్పుతో 2 cups ఆఫ్ వెజిటేబుల్స్, అదే కప్పుతో 1 cup ఆఫ్ దాల్, అలా తీసుకుంటే ఇక్కడ ప్రోటీన్, ఫైబర్ అండ్ కార్బ్స్ ఇలా బ్యాలెన్స్ అయిపోతాయి. లేదు మేము కప్స్ మెజర్మెంట్ కూడా కష్టంగా ఉంది అంటే దే కెన్ మేక్ హ్యాండ్తోనే ఈజీగా ఉంటుంది అనుకుంటే ఒక పిడికెడు అన్నం, 2 పిడికెళ్ళ వెజిటేబుల్ కర్రీ అండ్ ఒక పిడికెడు ప్రోటీన్ అంటే ఒక పప్పు, అలా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్నా కూడా బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది. ఇంకా ప్రోటీన్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి మనసు. సో లైక్ పన్నీర్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, మనకు దాల్ కావచ్చు. దాల్ అయితే కప్ మెజర్మెంట్ తీసుకోవచ్చు, బట్ ఎగ్స్ అయితే 2 బాయిల్డ్ ఎగ్స్, చికెన్ అయితే 120 grams. ఇది ఒక్కటి మాత్రం మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈవెన్ పన్నీర్లో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్ వస్తుంది, బట్ ఫ్యాట్స్ అండ్ క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి పన్నీర్ ఒక 40 to 50 grams ఆఫ్ పన్నీర్ తీసుకోవచ్చు. ఇది ఒక్కటి మెజర్ చేసుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎంత తీసుకున్నా నో ప్రాబ్లం, రైస్ క్వాంటిటీ మాత్రం తగ్గించేసేయాలి, అంటే మీన్స్ కార్బ్స్ క్వాంటిటీ. ఇలా పోర్షన్ కంట్రోల్ చేస్తే అసలు ప్రాబ్లమే ఉండదు అండ్ హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. ఓకే. అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పింది లంచ్ టైంలోనా లేదంటే డిన్నర్ టైంలోనా? లంచ్ అండ్ డిన్నర్. సపోజ్ మార్నింగ్ టైంలో మేడం? మార్నింగ్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా ఈజీగా చెప్తాను. సపోజ్ మార్నింగ్ మన సౌత్ ఇండియన్స్ తీసుకునేది ఇడ్లీ, దోశ, చపాతి, ఈ 3 ఇట్లలో ఏదైనా ఒక ఆప్షన్ తీసుకుంటారు, లేకపోతే పెసరట్టు ఇలా తీసుకుంటారు. ఎవరైతే పెసరట్టు తీసుకుంటున్నారో విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్, ఎందుకంటే పెసర్లలో మనకు ప్రోటీన్ అనేది దొరుకుతుంది అనమాట. ఒకవేళ ఇడ్లీ తీసుకున్న వాళ్ళైతే ఇడ్లీ 2 ఇడ్లీసే తీసుకోవాలి. యూజువల్గా వీ టేక్ 4 ఇడ్లీస్ విత్ లాట్ ఆఫ్ చట్నీ. సో దానికి బదులుగా వాళ్ళు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు అని అంటే 2 ఇడ్లీస్ తీసుకొని దాంతోపాటు కోకోనట్ చట్నీ, హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి.
కోకోనట్ చట్నీ, పల్లీ చట్నీ కాకుండా కోకోనట్ చట్నీ ప్రిఫర్ చేయాలి. దాంతోపాటు ప్రోటీన్ అండ్ ఫైబర్ కోసం వెజిటేబుల్ సాంబార్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకొని వెజిటేబుల్ సాంబార్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు హెల్దీ ఫ్యాట్స్ అవుతుంది, ఫైబర్ వచ్చేస్తుంది, ప్రోటీన్ వచ్చేస్తుంది, అండ్ ఇడ్లీ మనకు కార్బ్స్ వచ్చేస్తాయి. ఇలా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద లంచ్కి వచ్చేసరికి ఇంతకుముందు చెప్పినట్టు 1 కప్పు రైస్ పెట్టుకుంటే 2 కప్పుల వెజిటేబుల్స్ ఉండాలి, ఇంకో కప్పు మనకు ప్రోటీన్ పోర్షన్ అనేది ఉండాలి. వెన్ ఇట్ కమ్స్ టు ద డిన్నర్, చాలా మంది ఈ మధ్య ఏం చేస్తున్నారు, అమ్మో డిన్నర్లో రైస్ తీసుకోకూడదు, లావ్ అయిపోతున్నాము, రైస్కి బదులుగా చపాతీస్ తింటామని చెప్పేసి ఒకవేళ ఒక కప్పటి రైస్ బదులుగా 2-3 చపాతీలు తింటే యూజ్ ఏమి ఉండదండి. ఎందుకంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇది కార్బోహైడ్రేటే, అది కార్బోహైడ్రేటే కదా. సో మనం ఇక్కడ కంట్రోల్ చేయాల్సింది పోర్షన్ని. సో ఇక్కడ కప్పు రైస్ తీసుకుంటున్నారంటే ఇక్కడ 1 చపాతీ తీసుకొని వెజిటేబుల్స్ ఎక్కువ తింటూ దాంతోపాటు ప్రోటీన్ ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ అలా మనం పెట్టుకుంటే బెస్ట్గానే ఉంటుంది. ఎగ్స్ లేకపోతే చికెన్ బ్రెస్ట్, స్కిన్లెస్ బోన్లెస్ బ్రెస్ట్ పీస్ తీసుకోవాలి చికెన్. సో ఒక 100-120 గ్రామ్స్ చికెన్ ఇంక్లూడ్ చేస్తే ఇంకా బెస్ట్. ఇలా ప్రతి మీల్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకోవాలి. యావరేజ్గా ఒక అడల్ట్ ఉమెన్ కానీ మెన్ కానీ పర్ డే 350 to 450 గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అంటే 450 గ్రామ్స్ అంటే ½ కేజీకి 50 గ్రామ్స్ తక్కువ వెజిటేబుల్స్ కన్జ్యూమ్ చేయాలి. పచ్చి కూరగాయలు తినాలని ఏం లేదు, మంచిగా కుక్ చేసుకొని కర్రీలాగా చేసుకుంటే మన బాడీకి అందాల్సిన ఫైబర్ అనేది అందుతుంది అనమాట. అంటే స్పైసీ విషయంలో ఎలా చేయాలి మేడం? అంటే కొంతమంది చప్పచప్పగా తినలేరు కదా, ఎప్పుడో ఒక్కసారైనా స్పైసీగా తినాలనిపిస్తుంది రెస్టారెంట్కి వెళ్ళి, అట్లాంటప్పుడు ఏం చేయాలి? సో స్పైసీగా తినాలి అని అనిపిస్తే దే కెన్ గో ఫర్ లిటిల్ ఆయిల్ అండ్ నార్మల్గా వెజిటేబుల్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసి మనం కారం ఉప్పు వేసుకోవచ్చు. బట్ కొంతమంది ఏంటంటే వాటర్ వేసి కర్రీ చేస్తూ ఉంటారు, వాటర్ టమాటాలు వేసేసి గ్రేవీ ఎక్కువ చేస్తూ ఉంటారు. గ్రేవీ లేకపోతే వాళ్ళు తినలేరు కూడా. సో అలాంటి వాళ్ళు గ్రేవీ తక్కువ చేసేసుకోవాలి. వెజిటేబుల్ ఆ ఫైబర్ పీచు పదార్థం అనేది ఎక్కువ ఉండాలి. అంటే ఏ వెజిటేబుల్ అయినా కావచ్చు, క్లస్టర్ బీన్స్, లేడీస్ ఫింగర్ కావచ్చు, బాటిల్ గార్డ్, రిడ్జ్ గార్డ్, ఇవన్నీ ఏంటంటే మనకు వాటర్ కంటెంట్ వెజిటేబుల్స్ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. సో క్వాంటిటీ అనేది మన కర్రీ కారంగానే చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఏంటంటే లైక్ గ్రేవీ తక్కువ చేసేసి కొంచెం దగ్గరగా చేసుకుంటే కర్రీ చాలా బెస్ట్గా ఉంటుంది, ఫైబర్ బాగా తీసుకోవచ్చు. ఓకే. అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఓన్లీ డైట్తోనే వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారా? ఇట్స్ షార్ట్ టర్మ్ గోల్. ఎప్పుడైనా సరే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. అంటే తగ్గామా మళ్ళీ వెయిట్ అనేది బ్యాక్ రాకూడదు. అంతేకాని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను, ఒక 10 కేజీలు తగ్గాను, మళ్ళీ స్టాప్ చేయగానే నా వెయిట్ అంతా బ్యాక్ వచ్చేసింది అంటారు. మళ్ళీ జిమ్కి వెళ్ళాను, నేను 3 months చేశాను, మళ్ళీ వెయిట్ అంతా బ్యాక్ వచ్చేసింది. ఇలా ఎప్పుడు మనం ప్లాన్ చేసుకోవద్దు. చేస్తున్నాము అంటే ఒక 10-15 కేజీలు తగ్గామా మళ్ళీ వెయిట్ అనేది బ్యాక్ రాకుండా ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోవాలి అంటే 1 stop సొల్యూషన్ బ్యాలెన్స్డ్ మీల్, క్యాలరీ డెఫిసిట్. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి. అందులోనే మేము 90 days ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము, అదైనా చూస్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఏం చేస్తామంటే యూజువల్గా పోర్షన్ కంట్రోల్, బ్యాలెన్స్డ్ మీల్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫుడ్తోనే ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తాం. ఎడ్యుకేట్ చేసిన తర్వాత వాళ్ళ బాడీలో వైటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యారు, అసలు రీజన్ ఏంటి, అన్హెల్దీ లైఫ్ స్టైలా, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, డయాబెటీస్ ఏమైనా వచ్చిందా, అసలు రూట్ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది క్రాస్ చెక్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి అక్కడి నుంచి మనం రూట్ కాజ్ తెలుసుకొని దాని ప్రకారంగా మనం గైడెన్స్ అనేది ఇస్తామన్నమాట. ఒకరు రీసెంట్గా ఒక క్లయింట్ ఉన్నారు. సో ఆవిడ ఏంటంటే షీ వాజ్ 35 years old. పిల్లలు పుట్టారు, దెన్ లాక్టేటింగ్ ఉమెన్గా ఉన్నారు. దెన్ ఆఫ్టర్ 2 years మళ్ళీ తను బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ షీ స్టార్టెడ్ డూయింగ్ అ జాబ్. సో జాబ్ చేస్తూ పిల్లల్ని హ్యాండిల్ చేయలేక అన్హెల్దీ ఫుడ్ కావచ్చు, బ్రెడ్స్ కావచ్చు, క్విక్ రెసిపీస్ కావచ్చు, అలా చేసి ఫుడ్ తినకుండా ఉండి అంటే మళ్ళీ లావ్ అయిపోతున్నాను అనుకొని చెప్పేసి మళ్ళీ ఫుడ్ తినకుండా ఉండడం కానీ, ఇలా కొంతమంది ఫుడ్ తినకుండా వాటర్ ఎక్కువ తాగితే వెయిట్ లాస్ అవుతాను అని అనుకుంటారు. కొంతమంది అలాగే చేస్తూ ఉంటారు. అలా చేశారు తను కూడా. అలా చేయడం వల్ల బ్లడ్ ఆల్మోస్ట్ 6కి పడిపోయింది తనది. సో లాక్టేటింగ్ ఉమెన్, ఆల్రెడీ బ్రెస్ట్ ఫీడింగ్ చేసింది తను 2 years. సో 6కి పడిపోయింది బ్లడ్. తనకు తెలియలేదు, నేను తినకుండా ఉన్నానని నాకు వీక్నెస్ ఉంది అని అనుకున్నారు. సో బ్లడ్ పడిపోయింది, వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ అయిపోయింది,
అసలు 10 నిమిషాలు నడవలేకపోయారు. సిట్టింగ్ జాబ్ ఐటీ ఎంప్లాయీ కాబట్టి బిజీ అయిపోయారు. సో, అలా కంప్లీట్‌గా తనకు ప్రీ డయాబెటిక్ స్టేజ్‌కి వచ్చేసారు. వెయిట్ ఫటాఫట్ పెరిగిపోయింది. చూస్తూనే ఉన్నారు. వెయిట్ ఏమో 85 కేజీలు అలా ఉన్నారు. బట్ అదేంటి వీక్‌నెస్‌గా ఎందుకున్నాను అనేది తనకు క్వెషన్ అనమాట. జాయిన్ అయ్యారు. షీ లాస్ట్ అరౌండ్ 12-15 కేజీస్. అన్నిటికంటే బెటర్‌గా తనకు 3 మంత్స్ ముందు మా దగ్గర జాయిన్ అవ్వకముందు 6 బ్లడ్ ఉండే కదా! సో, 3 మంత్స్ తర్వాత బ్లడ్ కేమ్ టు 11. సో, కొంచెం పెరిగింది. ఇంకా పెరగాలి. 13 వరకు రావాలి. సో, షీ వాస్ కంటిన్యూయింగ్. బట్ హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారనమాట. అంటే నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంది హెల్తీగా ఉండడానికి. మన హెల్త్ బాగుండాలని చెప్పేసి మనం వెయిట్ లాస్ అనుకుంటాం. అంతేకాని హెల్త్ ఇంపాక్ట్ చేసుకోవడానికి అయితే కాదు కదా! సో, తినకుండా ఉంటే వీక్‌నెస్ వచ్చేస్తుంది. అది హెల్త్ ఇంపాక్ట్ అయినట్టే. ఇంకా ఫుడ్ మానేస్తాను. నేను ఈరోజు చీట్ మీల్ ఉంది. నేను బయట తినాలి. అందుకని మధ్యాహ్నం ఇక్కడ ఫుడ్ మానేస్తాను. బయట తినేసి వస్తానని ఆయిల్ ఫుడ్ తీసుకోవడం. ఇలా అన్‌వాంటెడ్ టాక్సిసిటీ మన బాడీలో డెవలప్ అయిపోయి మెటబాలిజం అంతా పడిపోతుంది. సో, ఈ క్రాష్ డైట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎట్లా అంటే ఆన్‌లైన్‌లో చూసేసి ఇంకా ఇది అంతా మానేసేయాలి. కార్బ్స్ చాలా ఎనిమీ యాస్ వి డిస్కస్డ్ జస్ట్ నౌ. సో, కార్బ్స్ ఎనిమీ. మనం ఓన్లీ ప్రోటీన్, ఫైబరే తింటే చాలు సరిపోతుంది. వెయిట్ లాస్ అయిపోతాం అని అనుకున్నా కూడా నాకు ఇక్కడ క్వెషన్ ఏంటంటే, ఆ డైట్ చేస్తారు. 15 రోజులు, 1 మంత్ చేస్తారు. బై ది ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక రోజు మళ్ళీ మనం మన లైఫ్ స్టైల్‌కి రావాల్సిందే. రైస్ తినాల్సిందే కదా! ఆ పాయింట్ ఎక్కడ మర్చిపోతారో నాకు అర్థం కావట్లేదు. సో, రైస్ తింటూ, ఫుడ్ తీసుకుంటూ, మనకిష్టంగా హెల్తీగా ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడమే హెల్తీ అంటాను నేను. సో, వెయిట్ లాస్ అవుతున్నారు అనంటే మెటబాలిజం పెరగాలి. స్ట్రెంత్ లెవెల్స్ పెరగాలి. మనకు యాక్టివ్‌గా ఉండాలి. లెథార్జిక్‌గా అస్సలు అనిపించకూడదు. సో, ఇవన్నీ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ వెయిట్ లాస్ అవుతున్నారంటే యూర్ ఆన్ రైట్ పాయింట్. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా 90 డేస్ ప్రోగ్రామ్‌లో ఈజీగా, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని అన్నారు. ఆ తర్వాత కూడా మనం డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడంటే 90 డేస్ ప్రోగ్రామ్‌లో ఉన్న డైటే ఫాలో అవ్వాలా? లేదంటే మనం నార్మల్‌గా అంతకుముందు ఏదైతే తిన్నామో అదే ఫాలో అవ్వచ్చా? సో, ఇప్పుడు ఈ 90 డేస్‌లో కూడా పోర్షన్ కంట్రోల్, బ్యాలెన్స్డ్ మీల్, క్యాలరీ డెఫిసిట్ నేర్పించేస్తాం. 3 మంత్స్ అయిన తర్వాత సపోజ్ క్లయింట్ ఒక 12 కేజీలు తగ్గారు, లేకపోతే 10 కేజీలు తగ్గారు, ఫ్యాట్ లాస్ ఎక్కువైంది, మంచిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది ఇదంతా డిస్కస్ చేసి మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ ఇస్తారు. సో, టిప్స్ చెప్తారు. మీరు ఇలా మెయింటైన్ చేయండి. ఇలా ఉన్నప్పుడు ఇలా చేయండి. ట్రావెలింగ్‌కి వెళ్తున్నారా? బయటికి వెళ్తున్నారా? ట్రావెలింగ్ గైడ్‌లైన్స్ పంపిస్తాం. ఇలా చిన్న చిన్న టిప్స్ చెప్తూ వాళ్ళకి కంప్లీట్‌గా మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ ఇస్తామన్నమాట. అలా వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. బట్ ట్రస్ట్ మీ అండి, ఒక్కసారి వెయిట్ తగ్గాక మా దాంట్లో జాయిన్ అయిన వాళ్ళైతే వెయిట్ పెరగలేదు. మహా అంటే 1 కేజీ డిఫరెన్స్ ఉంటది. బట్ నాట్ మోర్ దెన్ దట్. అంటిల్ అన్లెస్ లాంగ్ ప్రాసెస్‌లో అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే తప్ప ఈ వెయిట్ అనేది గెయిన్ అవ్వరు. ఎందుకంటే మనం కాన్సంట్రేట్ చేసేది మజిల్ గెయిన్ అండ్ ఫ్యాట్ లాస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, అలాగే పీసీఓడి, డయాబెటిస్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నవారు 90 డేస్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి.